బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా, మనుషుల పద్ధతులు ఆజ్ఞలు మనం పాటించకూడదని బైబిల్ ఎప్పుడో చెప్పింది. నువ్వు ఇంకా చదువుకోలేదు. ఎందుకు? మీ పెద్దలు చెప్పలేదు. ఒకనాటి పరిసయ్యులు శాస్త్రులు పెద్దలుగా ఉంటే వాళ్ళకి, ఇశ్రాయేలులకు వాళ్ళు చెప్పలేదు. ఈనాటి పెద్దలు చెప్పలేదు. ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఏం జరుగుద్దో మీకు తెలియాలి. బైబిల్ ఎప్పుడో చెప్పింది, నువ్వు చూసుకోలేదు. ఎంత అమాయకంగా ఉన్నాం మనం, ఎంత వెనకబడిపోయి ఉన్నాం. ఏమండి, ఆస్తుల సంపాదనలో ముందే ఉన్నాం, ఇల్లు కట్టుకోవడంలో ముందే ఉన్నాం, పొలాలు సంపాదించుకోవడంలో ముందే ఉన్నాం, చదువుల్లోనూ ముందే ఉన్నాం, నాగరికత పెంచుకోవడంలోనూ ముందే ఉన్నాం. దేనిలో వెనకబడిపోయాం? ఆత్మీయతలో మనం వెనకబడి ఉన్నాం. బైబిల్ చేతిలో ఉన్న, ఆనాడు ధర్మశాస్త్రం చేతిలో ఉన్న వాళ్ళు వెనకబడిపోయారు. ఈరోజు క్రైస్తవులు, నీ చేతిలో గ్రంథం ఉండినా కూడా నువ్వు చూసుకోకుండా, అతను చెప్పాడు నేను నిలబడ్డాను, అతను కొట్టమన్నాడు నేను కొట్టాను. ఏమన్నా అర్థమవుతుంది? ఒకరు కొబ్బరికాయ కొట్టాలంటాడు, ఇంటి ముందే కొట్టాలంటాడు, కొట్టేటప్పుడు ఒక బిందె నీళ్ళు ఇటు అటు పోయాలంటాడు. ఉందా ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఏంది పరిణామాలు? అసలు ఏం జరుగుతుంది? మనకేం గ్రంథం చేతిలో లేదా? మాన్యువల్ లేదా? ఆధారం లేదా? దీనికి బైబిల్ ఏం చెప్పలేదా? ఎవరు ఏం చెప్తే అది నమ్మేయటమేనా? ఎన్నో ఆచారాలను మీరు అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టండి, బైబిల్ తుంచి అక్కడ పడేసిద్ది. మీరు పట్టించుకోకండి, కేర్ కూడా చేయకండి, అంతే. నిజాలండి బాబు, మండిపోతుంది అసలు ఇవన్నీ ఆలోచించాలి అంటేనే. చూద్దాం బైబిల్లోకి వెళ్ళి చూడండి, ఏమైపోతారండి రేపు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, బైబిల్ చూడాలి. ఉందా అండి? కొలస్సీ పత్రిక ఉందా మీకు? బుక్కులో ఉందా అండి? చూడాలి. అయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2:8. ఆయనను అనుసరింపక. అబ్బా, మొదలు పెట్టడం ఎలా ఉందో చూడండి. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభుల వారు అంటే ఎవరు? వాక్యమును అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును. ఏమొచ్చేసింది మళ్ళీ ఇక్కడికి? మనుషుల పారంపర్య ఆచారం అండి బాబు, ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును, ఈ ఆచారాలను ఎవరో కొనసాగించమని మిమ్మును చెరపట్టుకుని పోవు వాడెవడైనా ఉండునేమోనని జాగ్రత్త పడనని వార్నింగ్ ఇచ్చాడు కొలస్సీ సంఘానికి. ఎవరు చేంజ్ చేస్తున్నారంటే సంఘంలో ఆచారాలు ముందును పెట్టి, ఇవే దేవుడు చెప్పాడు అని భయభక్తులుగా ఉండండి అని ఆచారాలు ముందు పెట్టి కొనసాగించమని చెప్పి మనందరిని ఏం చేసుకుపోతున్నాడంట? చెరలోనికి తీసుకెళ్ళిపోతున్నాడంట, చెరపట్టుకుని పోతున్నాడంట. చెర అంటే ఏదనుకున్నా? పాతాళాన్ని తీసుకెళ్ళిపోతున్నాడంట. జాగ్రత్తగా ఉండడం ఉందా అండి? సంఘానికి జాగ్రత్త చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి అని ఎంత చక్కగా చెప్పాడు చూడండి. యేసుక్రీస్తును అనుసరించకుండా, ఆయనను అనుసరించకుండా ఉందా అండి? ఆయనను అనుసరించకుండా, వాక్యమును అనుసరించి వాక్యములో ఉన్నది చెప్పకుండా మనుషుల పద్ధతులు, మనుషుల ఆజ్ఞలను అనుసరించాలని ఎవరైనా మిమ్మల్ని చెరపట్టుకుని పోదురేమోనని ఆలోచించాలంటే మీరు మందిరానికి వచ్చి జాగ్రత్తగా దేవుని ఆజ్ఞలు పాటించాలి. ప్రియమైన దేవుని వారలారా, మానవ విధులను పాటించటం వల్ల ఏమి ఉపయోగమేమి? ఒకవేళ ఆజ్ఞలకు పెద్ద పెట్టేసారండి, ఆచపోతున్నారండి బాబు. ఆజ్ఞలు ఇంకా బతికే ఉన్నాయి. కయ్యోను ఎప్పుడో చనిపోయాడు, కయ్యోని లక్షణాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. అలాగే పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలుకి వాళ్ళు నేర్పినటువంటి ఆచారాలు ధర్మశాస్త్రం చేతిలో ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు క్రైస్తవుల చేతిలో బైబిల్ ఉండి కూడా దురద చెవులు కలవారై మానవులు పెట్టిన కొన్ని పద్ధతులు ఉన్నాయండి బాబు. చావుకోవడం పద్ధతులు, పెళ్లిళ్ళ దగ్గర పద్ధతులు, ఎక్కడొక చోట ఈ పద్ధతులకు బ్రేక్ చేయాలి నువ్వు క్రైస్తవుడిగా. బ్రేక్ చెయ్యకపోతే నువ్వే నష్టపోతావు. ఎంతవరకు నష్టపోతావో చూడాలి మీరు ఈ రాత్రి. ఏముందిలేండి, ఏమన్నా పెద్దలు చెప్పారు కదండి. ఎవడండి పెద్ద?
వాక్యంలో లేని పెద్దలు ఎవరైనా చెప్పండి. బాగా వినాలి మీరు, ఇవన్నీ బాగా వినాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక ఎవరు పెద్ద మనిషి అని చెప్పి నెక్స్ట్ మంత్లో మంచి పాఠం చెబుదాం. అర్థమైంది? పెద్ద మనిషికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటని చెప్పి దేవుడి చిత్తమైతే నెక్స్ట్ మంత్లోనే ఆలోచిద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. బైబిల్ అండి, బైబిల్ చేతిలో ఉండి కూడా చూడుకోకపోతే ఎంత అమాయకం అయిపోయింది చూడండి. ఈరోజు 2వ అధ్యాయం 20వ వచనం, 2:20 చూడండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, యేసు ప్రభుతో పాటు మీరు కూడా మృతి పొందారు బాప్తిజం తీసుకున్న రోజు. ఈ ఆచారాలన్నిటికీ క్లోజ్ చేసేసారు. బాప్తిజం తీసుకున్నామ్మా, ఈ ఆచారాలు నేనేమి పట్టించుకోనని బాప్తిజం తీసుకున్న రోజు వదిలేసి మళ్ళీ ఈ ఆచారాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాను? అసలు బాప్తిజానికి అర్థం తెలుసా నీకు? అందరూ నేను ఎప్పుడో తీసుకున్నాను బాప్తిజం. అబ్బో, మేము ఎప్పుడో చర్చి కట్టకముందే మేము బాప్తిజం తీసేసుకున్నాం. దేనికి? మళ్ళీ తిరిగి ఆచారాలను పాటించడానిక? ఎంత చక్కగా ఉందో చూడండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. ఉందా అండి? మీరు ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నది, ఈ ఆజ్ఞలను నేను పాటించను, ఈ ఆచారాలు నాకు సంబంధం లేదు, నువ్వు బాప్తిజం తీసుకున్నావు తెలుసా నీకు? వాటిని నువ్వు పట్టుకోవద్దు, ఇక చేత పట్టుకోవద్దు. వాటిని నువ్వు చేత పట్టుకొనవద్దు. అండర్లైన్ చేసుకోండి ఈ పదాలు మీరు అండర్లైన్ చేసుకోండి. 31st నైట్ వాగ్దానాల్లో కూడా ఇలాంటి పెట్టండి మీ సంఘాలు. చేత పట్టవద్దు, రుచి చూడవద్దు. ఎట్లుంటది యాజ్ఞ? ఒకసారి వెళ్దాం. ముట్టవద్దు అసలు తీసే ఆజ్ఞలు అన్ని ఆచారాలన్నీ పక్కన పెట్టు. అసలు ముట్టవద్దు. అను విధులకు మీరు లోబడనేలా. ఎందుకు లోబడుతున్నారు అసలు మీరు వీటికి? బాప్తిజం తీసుకున్న రోజు ఈ ఆజ్ఞలు ఈ ఆచారాలన్నీ పక్కన పెట్టి ముంచేస్తాను. బాప్తిజం తీసుకున్నావా మూల పాఠాల్లో ఎందుకు వదిలేసావు కదా, మళ్ళీ ఎందుకు పట్టుకుంటావు అన్నింటినీ? ఏం సంబంధం నీకు అసలు? ముట్టవద్దు, రుచి చూడవద్దు, చేత పట్టుకొనవద్దు, మీరు లోబడనేలా. అవన్నీ వాడుకొనుట చేత, అక్కడ ఏముందో మీరు చదువుకోండి, మీరే ఫిల్ చేసుకోండి. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవుదురు. మళ్ళీ కనుమరుగైపోవటమే, నరకానికి పోవటమే. మీరుగా బైబుల్గానే ఉంచుతారంట, ఆచారాలేనంట. మరి పో నరకానికి పో. మరి ఉందండి, అలాగే ఉందండి. నువ్వు బైబిల్ పట్టుకున్నావంటే బైబిల్లో ఎలా ఉందో అలాగే వెళ్ళిపోతాను ఉండాలి. నువ్వు అవి రుచి చూడొద్దు, ముట్టవద్దు, చేత పట్టుకోవద్దు, వాటికి లోబడనేలా. ఇది పాత నిబంధనలో చెప్పిందా, కొత్త నిబంధనలో చెప్పిందా? కొత్త నిబంధనలో క్రైస్తవ సంఘానికి, కొలసీ సంఘానికి చెప్పాడు. మరి ఇలాంటి లోబడొద్దు, ముట్టవద్దు, రుచి చూడొద్దు అని పెద్దలు ఎందుకు చెప్పలేదు సంఘంలో? ఎందుకు ఇంకా నువ్వు ఆచారాలని ఆజ్యం పోస్తున్నావు? చేతిలో గ్రంథం ఉండి కూడా మనం ఎందుకు చూడలేదు? ఆ రోజు వాళ్ళు గ్రంథం ఉండ వాళ్ళు పక్కన పెట్టారు, ఎట్ ద సేమ్ టైం క్రైస్తవులు పక్కన పెట్టారు. ఈరోజు ఒక విషయం సంఘం పక్షాన జరుగుతుందంటే ఇది బైబిల్కు అనుగుణంగా ఉంది అంటే ఓటేయండి. బైబిల్కు అనుగుణంగా లేదు అంటే వాడు ఎంత పెద్ద బిషప్ అయినా కూడా తీసి పక్కన పెట్టండి, అంతే. ఆచారం నువ్వు ముట్టొద్దు, పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, లోబడొద్దు. ఒకవేళ ఇంత చెప్పిన తర్వాత కూడా నేను రుచి చూద్దాం ఎట్టుందో, పోనీలే పెద్దోడుగా, పోనీలే బిషప్గా, పోనీలే సంఘ నాయకుడిగా, సంఘ పెద్ద కదా అని ఒకవేళ నువ్వు కానీ ఫీల్ అయ్యావనుకో, ఫీల్ అయితే ఏమవుతుంది? నరకంలోకి పోయి నువ్వు ఫీల్ అవ్వాల్సి వచ్చింది. తప్ప ఆ రోజు అనవసరం ముట్టాను రా. ఉందండి, బైబిల్ అలాగే ఉందండి. ముట్టొద్దు, రుచి చూడొద్దు అన్న విధులకు మీరు లోబడనేలా. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. ఉందండి, నశించిపోతారు. మానవ విధులను పాటిస్తే మనము నశించిపోతాము. దేవుని ఆజ్ఞలను తలంచండి ఈ రోజు నుంచి. ఇంకో విషయం తెలుసా? మానవ విధుల్లో మీకు డబ్బు ఖర్చు అవుద్ది అనవసరంగా, లేనిపోయిన తలకాయ పొట్లు. ఏమండి, కొన్ని మూటలు వస్తూ ఉంటాయండి బాబు.
మోటల దగ్గర ఎంత అర్థాంతం జరుగుతుందో తెలుసా? వివాహాల దగ్గర వీటన్నిటిని కట్ చేయాలి. క్రైస్తవుడిగా నువ్వు కట్ చేయాలి ఒకరోజు. దానివల్ల ఎవరు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవ్వలేని వాళ్ళు ఉంటారు పాపం. పసుపు కొమ్ము కట్టుకుని తాళి కట్టేసుకుని వాళ్ళు ఉంటారు పాపం. రూపాయలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన తీసుకురాగలుగుతారా? ఏంది ఆచారాలు? ఏంది బైబిల్ చెప్పిందా ఏంటి? మోటలన్నీ వీటిని ముట్టొద్దు, ఆలోచన చేయొద్దనంద. మరి మీరు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. వాక్యము ముందుంది, కింద పాతాళం ఉంది. దానికి ఇష్టమైనటువంటి వాళ్ళనే మీరు వివాహం చేసుకోవాలి. ఎక్కువ మాట్లాడితే నీతిమంతుడికి అనీతిమంతుడికి పొత్తు కష్టంగా ఉంది. కానీ కరాఖండి కనుంటుంది. కరెక్ట్గానే ఉండాలి మరి, లేకపోతే ఎట్లా అవుతుంది? ముట్టొద్దు, రుచి చూడొద్దు. నేనేది ఎక్కడో చెప్పేసి అనుకోవద్దు. బైబిల్లోనూ ఇవన్నీ ఏ రోజు మనం వెళ్ళలేదు కదండి. మానవ విధులను పాటిస్తే మనము చివరికి మన డెడ్ ఎండ్ ఏంటి? ప్రతిదీ పరీక్షించండి. సంఘములో పెట్టే ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అది సేవకుడైనా సంఘ పెద్దలైనా ఒకవేళ మీరు రూల్స్ పెడితే ఈ రూల్ బైబిల్కి అనుగుణంగా ఉందో లేదో చెక్ చేయండి. అదే రూల్ అయినా, ఎనీ రూల్ అయినా. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక. బైబిల్ ఎన్ని విషయాలు మనం తెలుసుకోకపోవడం నిజంగా మన అమాయకత్వం అనుకోవాలి. ప్రేమైన దేవుని వారలారా, ఎంతకాలం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. పౌలు గారు ఏం మాట్లాడుతుంది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? ఎవరు సరిపోతాడు? అసలు ఇలాంటి సంగతులు ఎవరు సరిపోతారు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. ఏమంటున్నాడండి? మేము దేవుని వాక్యమును కలిపి చెరపము. అనేకులు చెరుపుతున్నారంట ఈరోజు దేవుని వాక్యాన్ని. అనేకులు కలిపి చెరిపే బోధ ఉంది, కనుగొనండి అంటున్నాడండి. కలిపి చెరిపే బోధ ఎక్కువ ఉందంట లోకంలో. చూసుకోకపోతే నష్టపోతావు. పౌలు గారు చెప్తున్నాడు. ఇంకా పేతురు గారిని కూడా అడుగుదాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 1:16. ఏలయనగా చమత్కారముగా, మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడంటే 16. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి, అన్ని చమత్కారపు మాటలే, కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితే. చమత్కారంగా చెప్పట్లేదు. మేము కన్నులారా చూసే యేసు ప్రభు యొక్క బతికేంటో, ఆయన పడినటువంటి త్యాగమేంటో మేము కన్నులారా చూసాము నాయన. కనుక ఆయన మహాత్యమును మేము తెలిపితిమి కానీ చమత్కారంగా మేము కథలు చెప్పట్లేదు మందిరాల్లో అని పేతురు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎంత చక్కగా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడాలి. మీరు బైబిల్ అన్ని చూస్తే కానీ మీకు అర్థం కాదు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4:2 చూడండి. అయితే కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యమును వంచనగా బోధించక. మేము అట్లా ఎప్పుడు వంచనగా వాక్యాన్ని బోధించమంట. పౌలు గారు చెప్తున్నాడు, వంచనగా బోధించక సత్యమును ప్రత్యక్షపరచుట వలన. ఏ ప్రత్యక్షపరచాలి? సదస్సులో కానీ సంఘాల్లో ఏ ప్రత్యక్షపరచాలి? ఆచారాలనా? సత్యమును ప్రత్యక్షపరచాలి. వాక్యమును ప్రత్యక్షపరిస్తే అప్పుడు మనిషి ఏం చేస్తాడంట? ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనొచ్చు. ఏమండి, మనస్సాక్షి మారేది ఆచారాలను బట్ట, వాక్యాన్ని బట్ట? వాక్యాన్ని బట్టి మనిషి మారతాడు, ఆ ఆచారాలను బట్టి మనిషి మారడు. ఏమంటే మీరు గమనించాలి. ఆచారం ఏముందండి? ఫుల్గా తాగొచ్చు కూడా ఆచారాన్ని కొనసాగించవచ్చు. అడిగేవాడు ఉన్నాడు. అదే వాక్యం దగ్గర అయితే పర్ఫెక్ట్ గా ఉండాలి. అదే అంటున్నాడు, మేము సత్యాన్ని ప్రత్యక్షపరిచామే కానీ కుయుక్తిగా మేము బోధించలేదు. కొరింథీ సంఘానికి చెప్తున్నాడు.
కుయుక్తిగా మేము బోధించలేదు. ఏమండి, సత్యమునే మేము ప్రత్యక్షపరిచాము. సత్యమును ప్రత్యక్షపరచడం వల్ల ప్రతి మనుష్యుకి మనస్సాక్షి ఎదుట అన్నాడు. చూడండి, తెస్సలోనికి రాసిన బైబిల్ మొత్తం మీరు పరీక్షించండి, బోధ ఎలా ఉందో చూడాలి మీరు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు. ఏంటండి బైబిల్లో ఎంత చక్కగా చెప్తున్నాడు. మా బోధ కపటమైనది కాదు. మా బోధ మీ బోధ ఉందా లేదా బైబిల్లో? ఆ మా బోధ అన్నదే అపోస్తుల బోధ, మీ బోధ అన్నదే దొంగ బోధ. ఆ దొంగ బోధ ఏది? ఆచారాలకు సంబంధించిన బోధ. మా బోధ అన్న అపోస్తులు రాసిన బోధ, చేసిన బోధ కపటమైనది కాదు. చెప్తున్నాడు చూడండి, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది అంతకన్నా కాదు. ఈరోజు దేవుని పేరట అన్ని మోసాలే కదండి. మోసయుక్తమైనది అంతకన్నా కాదు అని చూడండి. మోసయుక్తమైనది కాదు. 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని. ఏమండి, సువార్త అప్పగించాలన్నా యోగ్యత ఉండాలంటే అండి. ఏమండి, సువార్త నీకు అప్పగించాలి అంటే సేవకుడికి యోగ్యత ఉండాలంటే తెలుసా మీకు? యోగ్యత లేకుండా సువార్త అసలు అప్పగించడంటే దేవుడు కూడా. ఇదిగో సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై సెలక్షన్ జరుగుతున్నాయి. సంస్థలు సెలక్షన్ చేయకూడదు, నిన్ను దేవుడు సెలక్షన్ చేయాలి. నేను సువార్తకు అర్హుడు అని. ఏమండి, ఎంచబడిన వారమై ఏం చెప్తుంది చూడండి. ఈ పదాన్ని మీరు బాగా చూడాలి. మనుషులను సంతోషపెట్టు వారము కాక. మనిషి నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? మనిషి సంతోషిస్తే ఏంటి, సంతోషించకపోతే ఏంటి? ఈరోజు అన్ని మనుషుల్ని నచ్చే బోధ కదండి ఈరోజు అంతా చేసేది. బైబిల్ బోధ లేదండి ఈరోజు. మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఏమండి, ఇలాంటి ప్రసంగాలు వింటే మనుషులు కులిపోతా ఉంటారు, దూరంగా ఉండి వినేవాళ్ళు, తెలుసా మీకు? కానీ దేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ గ్రంథంలో రాయబడిన మాటలు బయటికి చెబుతుంటే దేవుడు ఆనందిస్తాడు బాగానే. కానీ మనుషులకు మాత్రం గుడి మీద కారం లాగా ఉంటుంది. మరి చెప్పకపోతే నేను ఉండలేను, మనుషులు నేను సంతోష పెట్టలేను. మనం ఎవరిని సంతోష పెట్టాలి? దేవుణ్ణి సంతోష పెట్టాలి. దేవుణ్ణి సంతోష పెడితే పరలోకం పోతాం. మనుషుల్ని సంతోష పెడితే వాడు ఆచారాలు ముందు పెట్టి చేయి అంటాడు అంతే. మనుషులను సంతోష పెట్టే వారము కాక. చూసారండి, మీ బోధ మనుషులను సంతోష పెట్టేదా, దేవుని సంతోష పెట్టేదా? ప్రశ్న వేయండి. సేవకుడా, నువ్వు చెప్పే బోధ మనుషులను సంతోష పెట్టేదా, దేవుణ్ణి సంతోష పెట్టేదా? తయారు చేయి ఈ టైటిల్ మీద, నువ్వే దొరికిపోతావు. మనుషులను సంతోష పెడితే మనం నరకానికి పోతాం తప్ప దేవుణ్ణి సంతోష పెట్టే బోధ చేయాలి. మీకు బాగా గమనించాలి, మనుషులను సంతోష పెట్టే బోధ అయితే ఇంకా ఒకవేళ అలాంటి బోధలో నువ్వు ఉన్నావంటే అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. జాగ్రత్త. నేను వెంబడిస్తున్న వాళ్ళు కూడా ప్రమాదంలో ఉన్నట్టే జాగ్రత్త. మనుషులను సంతోష పెట్టొద్దు. మనుషులు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా బైబిలే మాట్లాడాలి. నువ్వు మనిషి ఈ రోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. మరి బైబిల్ శాశ్వతం, వాక్యం శాశ్వతం. బైబిల్ అంటే వాక్యం అంటే యేసు ప్రభు శాశ్వతం. శాశ్వతుడైన దేవుడు పోగొట్టుకుంటానా నీ సంతోషం కోసం? ఈరోజు నవ్వించే బోధలు, చమత్కారమైన బోధలు, కవ్వించే బోధలే తప్ప ఆలోచింపజేసే బోధలు ఎక్కడున్నాయండి ఈరోజు సంఘాల్లో? ఫుల్గా నవ్వుకుని వచ్చామండి ఈ 3 రోజుల మీటింగ్లో అంటారు. అప్పుడు అబ్బా ఏడబట్టుకొచ్చారు కానీ సేవకుని అబ్బా కడుపుకో నవ్వించండి. ఏ రోజు నవ్వలేదు అట్లా. నవ్వించే బోధల ఎవడు కొనుక్కొచ్చాడు అసలు? ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఉతకాలి అసలు ముందు. మనుషులను పెట్టే బోధ, అసలు నవ్వించే బోధ, మనుషులను మెప్పించే బోధ నువ్వు సంఘంలో చేయటానికి వీల్లేదు అంటున్నాడు. కపటమైన బోధ చేయకూడదు, అపవిత్రమైన బోధ చేయకూడదు, కుయుక్తిగా నడిచే బోధ చేయకూడదు, కలపకూడదు, తీసేయకూడదు. ఏమంటే కలపకూడదు, తీసేయకూడదు. విభజించి బోధించాలి. అప్పుడే నీ పట్ల దేవునికి సంతోషం. చూసారు, విభజించడం చాలా కష్టం అండి.
విభజించడం చేతకాక చాలామంది ఏమైనా వేస్తారంటే ఒక వాక్యాన్ని తీసేయకూడదు, ఒక వాక్యాన్ని కలపకూడదు. ఎవరు కలిపారు, ఎవరు తీసేసారు? విభజిస్తాంట. ఇక్కడ బాగా వినాలి సేవకులారా, సంఘస్థులారా, సంఘ పెద్దలారా, వాక్యాన్ని వివరిస్తున్నాం. ఇక్కడ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా బైబిల్లో లేని మాట ఏదైనా కానీ ఒకవేళ ఈ సదస్సులో జరిగితే రావచ్చు, మీరు అడగొచ్చు, ఆపొచ్చు. ఎట్ ద సేమ్ టైం మరి మీ జరుగుతున్న దానిలో ఒకవేళ నా చెవిని పెడితే మరి నేనేం చేయాలి? మరి నీకు ఒకటి ఇచ్చుది కానీ. పరిశుద్ధాత్మ అల్లరికి కాదని బైబిల్ చెప్పింది. మళ్ళీ అల్లరి ఎందుకు చేస్తాను? ఆయన సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు. మరి ఆదివారం అల్లరి జరుగుతుంది ఏంటి సంఘాల్లో? చెప్పండి. మరి ఏం జరుగుతుందో మీరు బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. విభజించాలి, వాక్యాన్ని విభజించాలి. ఏమంటే వినేవారు సత్యాన్ని వినాలి, చెప్పేవాడు సత్యాన్ని చెప్పాలి, వాక్యమే చెప్పాలి. కనుక ఏమండి మరి ఎలా తెలుస్తుంది అంటారా? అపోస్తల కార్యములు చివరిగా ఇంక వెళ్ళిపోతారు కానీ మీకు అర్థమైపోయింది. మానవ విధులను పాటిస్తే మనము నశించిపోవటమే. ఇదే 2025లో వాగ్దానం మీకు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. మీరు దానికి ముందు తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము 4 చదివాం కదా, 5 కూడా ఒక వచనం చదువుకుని ఇక్కడికి వద్దాం. తెస్సలోని పత్రిక మీరు చదివారు. 2:4 ఏం చదివాము? మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము. ఏమంటే మిమ్మల్ని మెప్పించే బాధ మేము చేయలేము, ఎందుకంటే అలా లేవు, మరి వచనాలు అలా లేవు మరి బోధించున్నాము అని 5వ వచనం చూడండి. మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కనిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. క్షమించండి, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. చూసారండి, ధనాపేక్షకు సంబంధించిన మాటలు మేము ఎప్పుడు చెప్పలేదంట. కానీ ఈరోజు అన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు వాక్యం చెప్పినట్టు లాస్ట్లో ధనానికి ముడిపెట్టేస్తాడు. దాన్ని కప్పిపెట్టమంటారు. అది వాక్యం బాగానే చెప్తున్నాడు కదండి. లాస్ట్లో మూడేసిన సంగతి నీకు తెలియదు. దీనికి ఎవరు సాక్ష్యం అంట? దేవుడే సాక్ష్యం. నువ్వు మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తున్నావా, దేవుడు సంతోషపెట్టే బోధ చేస్తున్నావా, దేవుడే సాక్ష్యం. అర్థమైపోతుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే, మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. బోధ, సహవాసం, రొట్టె విరచటం, ప్రార్థన చేయటం. ఈ 4లో నువ్వెప్పుడు కంటిన్యూటీగా ఉండాలి. ఎడతెక్క ఉండాలంటే కంటిన్యూటీగా ఉండాలి. అపోస్తల బోధలోనే ఉండాలి. ఇందాక మీ బోధ మా బోధ అని కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడేది చూసారండి. అంటే 2 బోధలు ఉన్నాయి. భిన్నమైన బోధ ఉంది, స్వచ్ఛమైన బోధ ఉంది, పరిపూర్ణమైన బోధ ఉంది. 2 బోధలు జరుగుతున్నాయి. ఈ లోకం ఉన్నంత వరకు ఏమండి నిజమైన బోధ కొనసాగుతూ ఉంటుంది, దొంగ బోధ కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇవి నువ్వు గమనించాలి. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. అన్నీ ఉన్నాయి. బోధ ఎగిరిపోయింది ఈరోజు సంఘాల్లో. బోధ ఎగిరిపోయిందో లేదండి? బోధ ఎగిరిపోయింది. సహోదరులు సహవాసం కూడా ఎగిరిపోయింది. సహవాసంలో ఈరోజు అన్ని గొడవలే కదండి. సహవాసాలు ఉంటే ఊరికి ఇన్ని చర్చిలు రావాలని అవసరం ఏముంది? సహవాసంలో ప్రాబ్లం ఉండబట్టేగా చర్చిలు పుట్టగొడుగుల్లోగా లేస్తుంది. బోధ ఎగిరిపోయింది, సహవాసం ఎగిరిపోయింది ఈరోజు. కనుక నీవు నీ కుటుంబం రక్షింపబడాలంటే, బాగుపడాలంటే, పరలోకం చేరుకోవాలంటే అపోస్తలుల బోధ ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. నేను ఇక్కడికి రమ్మని నేను అంటలేదండి. తిరిగి చూసారు అక్కడికి రమ్మన్నాను. ఎవరు చెప్పారు? ఇప్పుడు తిరిగి వెళ్తే రేపు ఆదివారం మీరు తిరిగి చూసారు అక్కడికి రమ్మన్నారు. నేను విన్నానండి అంటారు. ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? నువ్వు ఇంట్లో ఉండేనే కూడా నువ్వు వాక్యాన్ని తిరగి పరిశీలించు. ఏది నిజమో నువ్వు తెలుసుకో. నిజంగా నువ్వు క్రీస్తు రక్తాన్ని తాగేవాడివైతే
సేవకులైనా విశ్వాసులైనా క్రీస్తు శరీరాన్ని నువ్వు తినేవాడు అయితే నువ్వు నిజం తెలుసుకుంటే ఇదే చెప్పు సంఘంలో. ఆచారాలు తీసి తొందరలో నొక్కు, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళాల్సి వచ్చింది, అందరినీ చెరలోకి పట్టుకుపోవాల్సి వచ్చింది. నిజమా కదండి? ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. ఏమండి, ఏదైనా భోజన హోటల్లోనికి మంచి లంచ్ టైం అయింది, ఏ హోటల్ కంటే ఆ హోటల్కి వెళ్ళిపోక పదని అంటారా? కొద్దిగా లేట్ అయినా కూడా మంచి హోటల్కి వెళ్దాం పదా అంటారు, హ్యాపీగా భోజనం చేద్దాం అంటారు. నిజమా కదండి? ఏమండి, పావు గంటలో తిని గంటలో అరిగిపోయేటటువంటి ఆహారం కోసమే నువ్వు మంచి హోటల్ ఎతుకుతున్నావే. ఏమండి, అలాంటిది ఏమండి, మీ పిల్లల్ని స్కూల్లో వేయటానికి సందు చివరి స్కూల్లో పడేయచ్చుగా. ఏ వ్యాన్ వస్తుంది ఎందుకు? మీ కాలనీలో ఎక్కడో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని వ్యాన్ తిరుగుతుంది ఏంది? ఆలోచించాలి మీరు. స్కూల్లోనేమో పిల్లల్ని మంచి స్కూల్లో వేయాలి, భోజనం ఏమో మంచి భోజనం చెయ్యాలి, ఆత్మలకు మాత్రం మంచి వాక్యం అవసరం. నరకానికైనా వెళ్ళిపోతాం మేము. ఆయన వెళ్తే చచ్చిపోతారు. కొన్ని యుగాలు కాలుతూనే ఉండాలి. ధనవంతుడు పోయాడు, ఎప్పటికీ చొక్క నీటి కోసం దేహిని అడుగుతూనే ఉన్నాడు. ఎందుకు ఆ కర్మ? ఎందుకు? మనకు దేవుని వాక్యం చేతిలో ఉంది కూడా. ఎందుకు ఆ దూరం తెచ్చుకోవటం? ఎడిదిరిగి శరీరాన్ని వదిలి బయటకు వెళ్ళిపోవచ్చిందనండి. ఎవరు శాశ్వతంగా బతకరు. ఇక్కడ కూర్చున్న నువ్వైనా నేనైనా మెల్లిమెల్లిగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరు మెల్లిగా సర్దుకుంటాం. ఇంటికి వెళ్తానికి కాదు, శరీరాన్ని వదిలేయడానికి మెల్లగా సర్దుకుంటాం ఏదో ఒక రోజు. మరణం అందరికీ తథ్యం, సమానం. ఈ లోపే నువ్వు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకో. కప్పిపెట్టే బోధలు, యుక్తమైనటువంటి బోధలు, కపటమైన బోధలు, భిన్నమైన బోధలు, ఎన్ని బోధలు విన్నామండి మనం? ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. అపోస్తులలో బోధ. మరి అపోస్తుల బోధలో ఉన్నారని ఎలా తెలుస్తుంది? మరి మనకి ఎలా తెలుస్తుంది? ఒక క్లూ ఇస్తాను, మీరు బాగా చూడాలి. వీళ్ళు ఖచ్చితంగా అపోస్తుల బోధలో ఉన్నారంటే గుర్తేంటి తెలుసా? ఒక్కసారి బైబిల్లో చూడండి. అపోస్తుల బోధలను బట్టి నువ్వు వెళ్ళాలి. ఇలా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఎవరిని బట్టి వాళ్ళని చూడకండి. మనం ఎవరిని చూస్తాం? వైట్ అండ్ వైట్ ఎవరైతే వేసారో వాళ్ళని ఫాలో అవుతాం కదండి. వైట్ అండ్ వైట్ వేసి బాగా జారు సంచి ఒకటి వేసుకుంటే అయ్యగారు కదండి. ఎవరిని చూడమని చెప్పిందో బైబిల్ చూడండి. ఎక్కడండి అది? 3:17. 3:17 సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎవరికి రాస్తున్నారు పత్రిక? పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఎవరిని పోలి నడవమంటున్నాడు? పౌలు గారిని పోలి నడవమంటాడు. మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము, మేము ఎలా మీకు మాదిరిగా ఉన్నామో అలా నడుచుకొని ఉన్న వారిని ప్రకారం నడుచుకొని వారిని గురి పెట్టి చూడండి. ఎవరినంటే వాళ్ళని గురిగా పెట్టొద్దు. నువ్వు అపోస్తుల బోధలో ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళని గురి పెట్టుకుని చూడండి. ఎవరు బ్రతుకుతున్నారా, ఎవరు వాక్యానుసారంగా బ్రతుకుతున్నారని పసిగట్టండి, వెరిఫై చేయండి, గురి పెట్టండి. గురి పెట్టి చూడండి. మనం గురి పెట్టి చూస్తున్నామండి. అసలు ఏ సంఘానికి అయితే ఏముందండి, ఏ సేవకుడైతే ఏముంది, అన్ని దేవుడు మాటలే కదండి. ఎన్ని చచ్చు మాటలు మాట్లాడుతున్నాం నరకానికి పోవటానికి. ఏ సంఘం అయితే ఏంటారు, ఏ ఇల్లు అయితే ఏంటండి, ఏదో ఇంటికి వెళ్ళొచ్చు ఉద్యోగం నుంచి, డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు. ఏమంటే అర్థమవుతుందండి మీకు పాయింట్? బాగా ఆలోచించాలి. గురిపెట్టి చూడండి అంటున్నారు. చూడండి అంటే అపోస్తుల బోధ ఎవరైతే చేస్తున్నారో వారిని గురిపెట్టి చూడండి, వాళ్ళని వెంబడించండి. క్రీస్తు అడుగు జాడల్లో నడిచేటటువంటి వారిని వెంబడించండి. క్రీస్తు అంటే వాక్యపు అడుగు జాడల్లో నడిచేటటువంటి వారిని మీరు కనిపెట్టి చూడండి, గురి పెట్టండి. ఈ రోజు నుంచి ఆ గురిలో మీరు ఒక విషయం తెలియాలి. ఎలా పసిగడతారు అని అంటే, వాళ్ళు ఎప్పుడు ఒక ఆలోచనతో ఉంటూ ఉంటారు. ఏ ఆలోచన చూస్తారు బైబిల్లో? ఒక్కసారి ఆ బైబిల్ ఆ మాట చూసి ముగించేసుకున్నాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. ఈ ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళని మీరు ఫాలో అవ్వచ్చు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. ఎవరు వీళ్ళు? తెస్సలోనికల కన్నా వీళ్ళు గనులు అంటున్నాడు ఏంటి? అసలు ఎవరు వీళ్ళు? ఏ ప్రాంతం వాళ్ళు? గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఏమంటే వాక్యాన్నంట ఎలా అంగీకరించాలంట? ఆసక్తితోనే అంగీకరిస్తున్నారా? నిజంగా నీవు చెప్పండి.
ఏంట్రా అంత తేడాగా ఉంది ఇక్కడ అని అంగీకరిస్తున్నారా? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో చూసారా? అసలు వీళ్ళు చెప్పింది నిజమో కాదో అని పౌలు శీల మీద నిఘా వేశారంటండి వీళ్ళు, బెరయ సంఘం వాళ్ళు. చూసారండి, అలాగూ ఉన్నాయేమో లేవోనని ప్రతి దినము లేఖనములను పరిశోధించుతూ వచ్చేరే. ఏడబట్టుకోవచ్చండి. ఏం చేశారంటండి? ప్రతి దినం వారు బైబిల్ని పరిశోధించారంట. ప్రతి దినము. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రతి దినము బైబిల్ చదివే వాళ్ళు ఎవరున్నారు? ఊరుకోండి, ఆదివారం చదవటమే ఎక్కువలేండి అంటారా? ప్రతిదినం నువ్వు బైబిల్ చదవకపోతే దొంగబోదేదో దొరబోదేదో నీకు తెలియదు. అందుకే దొంగలు పుట్టగొడుగుల్లాగా పెరిగిపోయారు. దొరలనగానే మీకు ఇంగ్లీష్ దొరలు గుర్తొస్తారు. ఎందుకంటే ఫారిన్ ఫండ్స్కి బాగా పందికొక్కులాగా మెక్కటం అలవాటు పడ్డారు కదా, అందుకే వాళ్ళు గుర్తొస్తారు మీకు. అందుకే మీరు వాక్యాన్ని మీరు ప్రతి దినము చదివితేనే ఏది ఒరిజినల్ ఏది నకిలీయో మీకు తెలుస్తుందండి. ఇప్పుడు బెరయ సంఘం వాళ్ళు తెస్సలోనియ సంఘంలో ఉన్న వారి కన్నా గొల్లైపోయారు. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు ప్రతిరోజు ఉందా లేదండి? ప్రతిదినం అని ఉందా లేదా? ప్రతి దినము లేఖనం అంటే నీ చేతిలో ఉన్న బైబిల్ ఆసక్తితో పరిశోధించుచు పరిశోధన బైబిల్ పరిశోధన అవసరం. బైబిల్ అంటేనే సైంటిస్ట్ లాగా మారిపోవాలి నువ్వు. అసలు ఎవరు ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత కోట్ వేసుకుని వచ్చినా కూడా, బెంచ్ కారులో వచ్చినా కూడా నువ్వు పరిశోధన పెట్టాలి. ఎందుకంటే పౌలు గారి కాలి గోటికి ఖరీదు చేయం. పౌలు గారి మీదే బెరయ సంఘం వాళ్ళు నిఘా వేశారంట. ఇప్పుడే కొలసీ పత్రికలో విన్నాం, మీరు క్రీస్తుని కాదు ముందు నన్ను పోలి నడవండి అన్నాడు. క్రీస్తు పేరే ఎత్తలేదు అక్కడ. ఎంత ఖర్చు ఉండాలండి ఆ మాట అనాలంటే? కొరింథీ పత్రికలో కూడా ఈ స్టేట్మెంట్ ఇస్తాడు, మీరు నన్ను పోలి నడవండి అంటాడు పౌలు గారు. ఎంత స్టాండర్డ్గా బ్రతకపోతే ఆ మాట మాట్లాడతాడు. అలాంటి నంబర్ 1 బోధకుడైనటువంటి పౌలు గారు బోధ చేస్తేనే బెరయ సంఘం వాళ్ళు ఏం చేశారంట? అసలు పౌలు గారు చెప్పింది నిజంగా అలాగ ఉందో లేదో అని ప్రతిరోజు పరిశీలన పెట్టారంట కూర్చొని కుటుంబం మొత్తం. మనమైతే మందిరానికి వెళ్ళేది నిద్రపోవటానికి, ఇంకా పరిశీలన ఏడదు, పరిశోధన ఏడదు. వెళ్ళేది మళ్ళీ ఆలస్యంగా, ఏం చెప్తాడో తెలియదు. ఒక కథ చెప్తాడు, ఆ కథ ఆల్రెడీ నీకు ఆదివారం ఈనాడు పుస్తకంలో వచ్చే ఉంటుంది మీరు చదివితే. అదే ఆ రోజు ప్రసంగం. పరలోకానికి తీసుకెళ్దామనేనండి. అపోస్తుల బోధలో ఉన్నవాడు పుస్తకాల పురుగులాగా బైబిల్ పురుగు అయిపోతాడు. ఎప్పుడు బైబిల్ అలాగ ఉందో లేదో అని చెక్ చేసుకుంటూ ఉంటాడు. అదే కదండి ఆధారం మనకి. ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల వాక్యమును మీరు సాత్వికంతో, నీ ఆత్మను రక్షించేది నీ చేతిలో ఉన్న ఈ బైబిలేనయ్యా. బైబిల్ అంత గొప్పదండి, అంత గొప్పది. చనిపోయిన తర్వాత మీకు వెంటనే అర్థమైపోద్ది ఈ బోధలు. మీకు అప్పుడు ఆ రోజు అర్థమైపోద్ది. ఆ రోజు ఆ ధనవంతుడు యొక్క ధనవంతుడు వెళ్ళిపోతే వాళ్ళ సహోదరుల కోసం నాయన నేను వెళ్ళి వాక్యం చెప్పొస్తానంటే వాళ్ళు చెప్పేటోళ్ళు ఉన్నారు, నాయన మోషే ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, మీరు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదని అంటే, అయ్యా వాళ్ళు వినరయ్యా. ఎందుకంటే ఆల్రెడీ మా వాళ్ళు ధనవంతులు, మెట్టు దిగరు, అసలు సదస్సులు అంటేనే వాళ్ళకి గిట్టదు. అసలు మోషే గారు కాదు వాళ్ళ బాబు వచ్చి చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో లేరయ్యా నాయన. అక్కడ కళ్ళు తెరిచి ఆలోచన చేసి బాధపడే కంటే ఏమండి, నేను అందుకే మిమ్మల్ని రాసుకోమని చెప్తాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, రాసుకోండి. అవి అలాగూ ఉన్నవో లేవో పరిశీలించండి. ఇది వాక్యానికి దగ్గరగా ఉంది అంటే ఒకటేయండి. ఇక్కడ ఎలా రాసుకుని పరిశోధన చేశారో నాలాంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చెప్పినా కూడా మీరు పరిశోధించండి. ఇది బైబిల్కి భిన్నంగా ఉందనుకుంటే డిస్కనెక్ట్ చేయండి అంతే. లేకపోతే మీ ఆత్మకు డేంజర్, మీ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుంది. మానవ విధులను పాటిస్తావా? చివరికి ఏం కనిపించింది మనకి? నాశనం అనే పదం వచ్చిందా లేదండి?
దేవుని విధులను పాటిస్తావా? అయితే నువ్వు వెళ్ళేది పరలోకమే. బాగా ఆలోచించాలి. ఎవరు దేవుని బోధ చేస్తున్నారో, ఎవరు మానవ విధులను ప్రకటిస్తున్నారో ఈ రోజు నుంచి పరిశోధన పెట్టండి. మందిరానికి టైంకి వెళ్ళిపోండి. ఏ సంఘానికి వెళ్తాం నాకే తెలియదు, కానీ మందిరానికి టైంకి వెళ్ళండి, కానీ బైబిల్ తీసుకెళ్ళండి. ప్రతిదీ చూడండి, రాసుకోండి. ఏంటి అసలు ఏ కోణంలో వెళ్తున్నాడు, ఎవరు వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తున్నారు, ఎవరు వాక్యాన్ని చెబుతున్నారు అని అర్థం చేసుకోవాలి అంటే ముందు నీకు బైబిల్ తెలియాలి. ఎంత పెద్ద మీటింగ్కి వెళ్ళినా, ఎంత ఫేమస్ ప్రసంగికుడి దగ్గరికి వెళ్ళినా నీకు బైబిల్ తెలియకపోతే నీకేమర్థమవుతుంది, ఏం చెప్తున్నాడు అనేది. బైబిల్ తెలుసుకోవటం ఎంత అవసరమో తెలుసా అండి? చదువు రాని వాళ్ళు బాధపడిపోతున్నారు. అయ్యో నాకు బైబిల్ తెలుసుంటే నేను ఈరోజు జాగ్రత్తగా ఎదిగేవాడిని కదా అని. మరి చదువు వచ్చిన వాళ్ళు ఏమైనా ఎలాగ పెడుతున్నారా? వీళ్ళకి చదువు వచ్చని దిమ్ము. నష్టపోయేది మీరే ప్రియమైన దేవుని వర్లారా. ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, కానీ ఇన్ని విషయాలు మనకి నిజంగా దేవుడు ప్రేమించాడు కనుక ఇన్ని మాటలు మన ముందుకు వచ్చినాయి, ఈ గ్రామానికి వచ్చినాయి. మానవ విధులను పాటిస్తే మనము మంటల్లోనికి జారిపోతాం, ఆరని అగ్గుల్లోనికి వెళ్ళిపోతాం. దేవుని పద్ధతులను పాటిస్తే దేవుడున్న లోకానికి వెళ్ళిపోతాం. ఏది పాటించాలి? మానవ పద్ధతుల్లో నుండి బయటికి రండి, బైబిల్ని బాగా పరిశోధించండి. ఈ రోజు నుంచి బైబిల్ని బాగా పరిశోధించండి. మానవ విధుల్లో నుంచి బయటికి రండి, దేవుని విధుల్లోనికి చేరండి, వినండి, ఆలోచించండి, నేర్చుకోండి. వాళ్ళు ఆ రోజు మానవ విధులను నేర్చుకుని దేవుని విధులను వదిలేశారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు చివరికి వాళ్ళు కానానికి చేరుకోలేకపోయారు. కానానికి కాలేబు యెహోషువ వాళ్ళే చేరుకున్నారు. 20 లక్షల మంది బయలుదేరి ఇద్దరు కానానికి చేరినప్పుడు వాళ్ళు ఈ దేశం నుంచి మరో దేశానికి ప్రయాణంలో ఇద్దరే చేరుకున్నారు. ఈ రోజు కూడా మంది ప్రయాణమే. భూలోకము నుంచి పరలోకపు ప్రయాణంలో ఉన్నాం. చాలా కొన్ని లక్షల మంది బయలుదేరుతున్నాం, కానీ చేరుకునేది మాత్రం ఎవరో కొందరని బైబిల్లో ఉంది, ఎబ్రీ పత్రికలో. ఆ ఎవరో కొందరు తెలుసా? అపోస్తుల బోధలో ఉన్నవాళ్ళు, దేవుని విధులను పాటించేవాళ్ళు, కానీ మానవ విధులను పాటించేవాళ్ళు పరలోకం చేరుకోవటం అనేది అసంభవం. కానీ ఖచ్చితంగా ఒక చోటుకి చేరుకుంటారు, అదే నరకం. మెల్లమెల్లగా ఇక్కడి నుంచి మీకు బాధాకరం అయి ఉండొచ్చేమో, మెల్లగా నేర్చుకోండి, దేవుని విధుల్లోనికి వచ్చేసేయండి, మానవ విధులు వదిలేయండి. ప్రియమైన దేవుని వల్ల వాటి వల్ల మనకు నష్టమే కనపడుతుంది. ఒక బొమ్మను తీసుకొచ్చి ముద్దు పెట్టమంటాడు, క్రిస్మస్ పండుగ రాగానే ఒక బొమ్మను తీసుకొచ్చి ముద్దు పెట్టమంటాడు, మానవ విధులు. దాన్ని ముద్దు పెట్టుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దండం పెట్టమంటాడు, దాని ఏమైనా విధులు ఏమైనా ఉన్నాయండి? బాగా ఆలోచించేయాలి. కూర్చోమంటాడు, నిలవమంటాడు, చేతులు ఎత్తమంటాడు, చేతులు దింతమంటాడు. ఈ రూల్స్ రెగ్యులేషన్ వల్ల మనకు వచ్చేది ఏమి లేదు, ఒరిగేదేమీ లేదు. ఫ్రీగా ఒకటి మాత్రం నరకం వచ్చింది. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, మంచి నిర్ణయం తీసుకోండి. మానవ విధులను పాటిస్తావా, నరకానికి చేరుకుంటావు, నశించిపోతావు. నా మాట చదవాలన్నా కూడా కొంచెం బాధేస్తుందండి. ఇది తయారు చేసేటప్పుడు నాకు చాలా బాధేసింది. చెప్పాలన్నా కూడా ఎలా ఫీల్ అవుతారని చాలా ఫీల్గా రాసుకున్నాను ఈ మాటలని. అవి ముట్టవద్దు, రుచి చూడవద్దు, చేతి పట్టుకొనవద్దు. తరాలు కట్టిస్తున్నా కూడా ఆచారాలు మాత్రం అలాగే ఉన్నాయి. చూసారండి, ఎంత బాధగా ఉందండి. కానీ మరి వాక్యం సంగతి ఏంటండి? వాక్యం గాలిలో కలిసిపోయింది. వాక్యం ఎవరు ఒప్పించేయట్లేదు. ఏ గ్రంథంలో ఏ వచనం ఉందో, ఏ గ్రంథంలో ఏ బుక్ ఉందో, ఏ పత్రిక ఎక్కడుందో కూడా ఎవరికి తెలీదు. అందరూ బీటెక్లు హైటెక్లు చదివి వచ్చిన వాళ్ళు ఏమన్నారు ఈరోజు? ఎన్ని చదివి వచ్చినా నువ్వు చేరుకోవాల్సింది దేవుని సిస్టంలోకే రావాలి. నువ్వు దేవుడు సిస్టమ్ ఒకటి పెట్టాడు, ఆ సిస్టంలోకే రావాలి. నువ్వు ఈ వయసు అయిపోయిన తర్వాత వచ్చిన ఉపయోగం లేదు. అది ఎవరి కాలంలోనే నువ్వు రాగలిగితే, బాల్యదశలోనే నువ్వు రాగలిగితే, సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోగలిగితే, నువ్వు తెలుసుకున్నటువంటి నిజాన్ని అనేక మంది ఆత్మలను ఇలాంటి విలువైనటువంటి మాటలు చెప్పి రక్షించండి. దేవుని చిత్తమైతే మరో మాసంలో కలుద్దాం. మనం బ్రతుకుంటే కలుద్దాం, చస్తే మళ్ళీ పరలోకంలో కలుసుకుందాం. ఎందుకంటే మళ్ళీ నెలకొచ్చేసరికి ఎవరో ఒకరు చచ్చిపోతున్నారు, అంతే కదా. నువ్వు ఉంటావు గ్యారెంటీ లేదు, నేను ఉంటాను గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని బ్రతుకు లేదని ఉంది. వస్తువు కన్నా గ్యారెంటీ ఉందండి బాబు, కదండి. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది కదండి. ఏదైనా దాని ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. మరి మనిషికి
మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర. ఆ దేవుడు మాత్రం నీకొద్దు. ఎక్స్పైర్ అయ్యే మనిషి విధులను మాత్రం నువ్వు పాటిస్తావా? అయితే నువ్వు నరకానికి చేరుకుంటావు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని విధులను కష్టమైన నువ్వు పాటించు, పరలోకానికి ప్రయాణం కట్టు. మానవ విధులను నువ్వు కష్టమైన ఈ రోజు నుంచి మెల్లమెల్లగా కట్ చేయండి. దేవుని విధుల్లోనికి వచ్చేసేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.